హై వ్యూవర్స్, ఇది జస్ట్ ఒక న్యూస్ లాంటిదే. కానీ మనలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి ఉపయోగపడుద్ది అని చెప్పేసి ఈ వీడియో ఇస్తూ ఉంది. టీ సిరీస్ కో ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు కో ఫౌండర్ అనుకోవచ్చు కృష్ణ కుమార్. మెయిన్ వచ్చేసి గుల్షన్ కుమార్ యొక్క తమ్ముడే ఇతను. సినిమాలో కూడా నటించున్నాడు. ఇతనికి ఒక పాప ఉంది, తీషా. లాస్ట్ ఇయర్ యానిమల్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కనిపించింది. ఆ తర్వాత ఇంకా అమ్మాయి ఎక్కడ కనిపించలే. 2003లో పుట్టింది తీషా. ఈరోజు చనిపోయింది. ఏంటి అంటే మనకు వస్తున్న రిపోర్ట్స్ జర్మనీలో క్యాన్సర్కి సంబంధించి అత్యాధునిక ట్రీట్మెంట్ తీసుకుంటూ పాప చనిపోయింది. 100 కోట్ల 1000 కోట్లు కూడా అనొచ్చేమో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు. చిన్న పిల్ల క్యాన్సర్తో చనిపోయింది. ఎలా? ఇన్ టైంలో ఆ పిల్లలకు ఉన్నటువంటి ఈ క్యాన్సర్ సిమ్టమ్స్ కనిపెట్టకపోవటం, ఆ పిల్లకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ పిల్లకి చెప్పకపోవటం, ఫైనల్లీ క్యాన్సర్ పొజిషన్ చేయి దాటిపోయేటప్పుడు బయటపడతాం. ఆ తర్వాత ఎన్ని ట్రీట్మెంట్లు ఇప్పించినా, కోటాను కోట్ల డబ్బు ఉంది, బిడ్డను బతికించుకోవాలని చెప్పేసి దేశాలు దాటి జర్మనీ ట్రీట్మెంట్ ఇప్పించినా ఆ బిడ్డ లేదు, ఇప్పుడు చనిపోయారు. సో దయచేసి పిల్లలైనా పెద్దలైనా హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడన్నా ఏదన్నా కొంచెం తేడాగా ఉందంటే బేసిక్ టెస్ట్లు ఉంటాయి, అవి చేయించండి. టెస్ట్లు అవసరం లేదు అన్న వేళ ఉంటే ఓకే ఫైన్, ఎవరైనా డాక్టర్ సలహా తీసుకోండి, సరిపోతుంది. కొంచెం తేడాగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం డాక్టర్ సలహా తీసుకొని టెస్ట్లు చేయించుకోండి. అందులో పలానా డిసీజ్ ఇమ్మా ఇది అనుకున్నప్పుడు దాని స్పెషలిస్ట్ని కలిసి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఇక ఆ తర్వాత ట్రీట్మెంట్ దానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి. మరలా చెప్తున్నా, స్టార్టింగ్ స్టేజ్లో కనుక మనం కనుక కనిపెట్టగలిగితే దేన్నైనా ఖచ్చితంగా కాపాడుకోవచ్చండి. ప్లీజ్ టేక్ కేర్.